కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. మెటీరియల్ను అధికారులకు అప్పగించారు. పోలింగ్ సామాగ్రిని ఏసీ కళాశాలలో ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి సిబ్బంది మొత్తం తమ వెంట బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలను కూడా తీసుకొని వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. ఎన్నికల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ, కమిషనర్ పులి శ్రీనివాసులు, డిఆర్ఓ ఖాజావలి ఏర్పాట్లన్నీ పర్యవేక్షించి అక్కడ దగ్గరుండి సామాగ్రిని సిబ్బందికి పంపిణీ చేశారు. ఎటువంటి అవాంతరాలు జరగకుండా జాగ్రత్తగా చూడాల్సిందిగా వారు సూచించారు. తమకు కేటాయించిన ఓటర్ల లిస్టును, అదేవిధంగా బ్యాలెట్ బాక్సులను దగ్గరుండి పర్యవేక్షణ చేసుకుంటూ పోలింగ్ కేంద్రాలకు పయనమయ్యారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ప్రాపర్గా బందోబస్తు మనం 1 వీక్ ముందే ప్లాన్ చేయడం జరిగింది. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ విత్ యువర్ లొకేషన్స్ ఉంది. దాంట్లో 8 పోలింగ్ లొకేషన్స్ని మనం క్రిటికల్గా ఐడెంటిఫై చేస్తాం. ఈ 8 పోలింగ్ లొకేషన్స్లో కూడా మన అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అందరూ కూడా దే పర్సనలీ మానిటర్ యాక్చువల్లీ. సో మనకు అంత ఇబ్బందికరమైన లొకేషన్ అనేది ఏమి లేదు. బట్ ఉన్న దాంట్లో క్రిటికల్ కాబట్టి దానిపైన ఎక్స్ట్రా ఫోకస్ చేస్తాం. పోలింగ్కు సంబంధించిన మెటీరియల్ను ఏసీ కళాశాలలో ఏర్పాటు చేయడంతో భారీగా వాహనాలు అక్కడ ఆగిపోయాయి. దాదాపు నగరంలో ట్రాఫిక్ మొత్తం ఆ ప్రాంతం స్తంభించడంతో స్థానికులు చాలా ఇబ్బందులు పడ్డారు. వాహనాలు ఏసీ కళాశాల నుంచి ఓవర్ బ్రిడ్జి వరకు ఆగిపోవడంతో ప్రజలు అనేక అవస్థలకు గురయ్యారు. సెంటర్లో పోలింగ్ సామాగ్రి సంబంధించిన కేంద్రాన్ని ఏర్పాటు చేయడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. కృష్ణా గుంటూరు పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఈ ఎన్నికల పోలింగ్కి సంబంధించిన మెటీరియల్ ఏసీ కాలేజీలు ఏర్పాటు చేశారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో మొత్తం కూడా మెటీరియల్ ఇక్కడి నుంచి అధికారులకు అందజేస్తున్నారు. ఈ మెటీరియల్ తీసుకొని ఏదైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఆ కేంద్రానికి తరలి వెళ్తున్నారు. దీనికి సంబంధించిన బస్సులు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ జాయింట్ కలెక్టర్తో పాటు ఆర్డీఓ వీరంతా కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. అదేవిధంగా పోలీసు యంత్రాంగం కూడా ఇక్కడికి వచ్చి పర్యవేక్షణ చేస్తుంది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా చర్యలు చేపట్టుతున్నట్లు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఇప్పటికే ప్రకటించారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కూడా ఈ జిల్లాలోని దాదాపు 288 సెంటర్లకు
పోలింగ్ ప్రశాంతం జరిగే విధంగా చేస్తున్నామని, అదేవిధంగా సమస్యాత్మకమైన గ్రామాల్లో కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎవరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా సహించేది లేదని చెప్పేసి జిల్లా పోలీసు యంత్రాంగం హెచ్చరించింది. పోలింగ్ సామాగ్రిని కూడా తరలించే పనిలో పడ్డారు అధికారులందరూ కూడా. రేపు ఉదయం ఈ ఎన్నిక పోలింగ్ స్టార్ట్ అవుతుంది. పోలింగ్లో దాదాపు 3,75,000 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం ఎంతమంది ఓటింగ్ పాల్గొంటారు ఏంటి అనేది రేపు మనకి లెక్కలు బట్టి తెలుస్తుంది. కెమెరామెన్ సుధాకర్తో మహమ్మద్ రఫీ, ఏసీ కాలేజీ నుంచి.